హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీ మరమరా లడ్డు అండి. చాలా టేస్టీగా వస్తాయి. చాలా సింపుల్ మెథడ్లో చేసి చూపిస్తబోతున్నానండి. అది కూడా పాకం పట్టే దగ్గర నుంచి లడ్డు చుట్టేదాకా కూడా చాలా సింపుల్గా చాలా బాగా చెప్తున్నానమాట. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ లడ్డూలు ఎప్పుడు చేసి మరమరా లడ్డు కంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు రోజుకు 2-3 దాకా తింటారు. మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. దానికోసం ఇక్కడ నేను ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న 5 కప్పుల దాకా మరమరాలు తీసుకున్నానండి. మన ఇంట్లో ఏ కప్పు ఉంటే ఆ కప్పుతోటి 5 కప్పుల దాకా మరమరాలు తీసుకోండి. వీటన్నిటిని ముందుగానే నేను శుభ్రం చేసి తీసుకున్నాను. అలాగే ఈ మరమరాలు అనేవి బొరుగులు మెత్తగా ఏదైనా ఉంటే మెత్తగా ఉంటే వీటిని స్టవ్ పైన పెద్ద మందపాటి కడాయిని పెట్టుకొని ఈ మరమరాలన్నిటిని కూడా ఆ కడాయిలో వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు దోరగా వేపామంటే ఈ విధంగా క్రిస్పీగా రెడీ అవుతాయండి. ఇలా రెడీ అయిన వాటిని పక్కన పెట్టుకోవాలి. నాకు క్రిస్పీగా ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా చేసేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి పెద్ద కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి కరిగేలోపు ఇలాంటి ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని ఈ ప్లేట్కి అంతా కూడా ఈ నెయ్యి అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే మనము మరమరాలు ప్రిపేర్ చేసిన తర్వాత వెంటనే ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోండి. ఇలా నెయ్యి అనేది కరిగిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు కొన్ని జీడిపప్పు పలుకులు, కొన్ని బాదం పప్పు పలుకులు, అలాగే కొన్ని పిస్తా పప్పులు కూడా నేను వీటన్నిటిని కలిపి 1 కప్పు దాకా తీసుకుంటున్నానండి. ఇందాక మనం మెజరింగ్ బౌల్లో మరమరాలు కొలుచుకున్నాం కదా, ఆ కప్పుతోటి 1 కప్పు ఉంటాయి ఇవి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి, లేదంటే మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటన్నిటిని వేసుకొని ఇలా దోరగా వేపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం ఏ కప్పుతో అయితే బొరుగులు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు బెల్లం తురుము వేసుకోండి. 5 కప్పులకి 1 కప్పు బెల్లం తురుము అయితే కరెక్ట్గా సరిపోతుందండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నీరు వేసి బెల్లం అంతా కూడా కరిగేలాగా కరిగించుకోండి. మీకు ఇలా బెల్లం కరిగించి ఉండపాకం అనేది తెలియకపోతే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులోనే డైరెక్ట్గా బెల్లం వేసి కరిగించైనా మరమరాలు వేసి లడ్డూలా చుట్టుకోవచ్చు. కాకపోతే ఇలా బెల్లంని ఫిల్టర్ చేసి తీసుకుంటే నలకలు ఏమైనా ఉంటే పోతాయండి. తర్వాత ఈ బెల్లం కూడా ఉండపాకం వచ్చేంత వరకు కూడా కలుపుతూ మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించండి. బెల్లం అనేది తీగపాకం కాకుండా ఉండపాకం రావాలి అండి. మీకు ఉండపాకం అనేది తెలియకపోతే ఇందాక చెప్పిన మెథడ్ ఫాలో అవ్వండి. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసి తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేయండి. ఆ తర్వాత మంచి టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి ఇదంతా బాగా కలిపేసేయండి. నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇలా పాకం అనేది రెడీ అయిన తర్వాత మనం ముందుగా వేపి పక్కన పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేసేసేయండి. తర్వాత మనం తీసుకున్న మరమరాలన్నిటిని కూడా ఇందులోనే వేసేసేయండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పాకం అనేది మాడిపోతుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మరమరాలన్నీ కూడా పాకంకి బాగా కలిసేలాగా కలపండి. నేను తీసుకున్న మరమరాలకి ఈ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోయిందండి. మీకు తీపి ఎక్కువ తక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ తక్కువగా బెల్లం చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కలుపుకున్న ఈ మరమరాలన్నిటినీ కూడా మనం ముందుగా నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న ప్లేట్ ఉంది కదండి, ఆ ప్లేట్లోకి తీసేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తే మాడిపోతాయి. చూస్తున్నారు కదా నాకు ఎంత బాగా వచ్చాయో, ఇక్కడ కూడా మాడిపోకుండా. ఈ బొరుగులు అనేవి కొంచెం చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా చిన్న లడ్డూలాగా చుట్టుకోవాలండి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి. చల్లారిపోతే లడ్డూలా చుట్టడానికి కష్టం అవుతుందండి. ఒకవేళ అలా కష్టమైతే ఈ బొరుగులు అనేవి గట్టిపడిపోతే లడ్డూలా చుట్టడానికి రాకపోతే మనం ఇందాక కడాయిలో రెడీ చేసాం కదండి, మళ్ళీ తిరిగి అదే కడాయిలోకి వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొంచెం వేడి చేసామంటే మళ్ళీ తిరిగి లడ్డూలా చుట్టడానికి వస్తాయండి. ఈ విధంగా ఒక్కొక్క లడ్డూని చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి.
ఇలాగే అన్ని లడ్డూలను కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోండి. నేను చిన్నపిల్లల కోసం చేశాను కాబట్టి కొంచెం చిన్న చిన్న సైజులోగా చేశాను, బూందీ లడ్డు సైజులో. మీకు పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోండి. చూశారు కదా, 5 మినిట్స్లో అయిపోతాయండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట, చాలా ఫాస్ట్గా అయిపోతాయి. చిటికెలో అలా చేసేయచ్చు అనమాట, చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఎదిగే పిల్లలకి ఈ లడ్డు రోజుకు 1 లేదా 2 పెడితే మనం నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి చాలా మంచిదండి. అలాగే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.